అనంతపురం విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే అమేల్యని సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పాలకులు అసంపూర్తిగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారన్నారు. అనంతపురం మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాదరావుతో పాఠశాలల పురోగతి, వసతి, నాడు నేడులో ఆగిన పనులకు సంబంధించి జరగబోయే ఎస్ఎస్సీ పరీక్షలు, ఉపాధ్యాయుల కొరతపై ప్రజావేదికలో ఎమ్మెల్యే అమేల్యని సురేంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నాడు నేడు కింద గత పాలకులు ఇష్టానుసారంగా పనులు సగం చేసి బిల్లులు తీసుకున్నారని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆరోపించారు. ఇక బ్రహ్మసముద్రం మండలంలో చాలా పాఠశాలల్లో వర్షం వస్తే నీరు కారుతోందని, వాటిని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 10వ తరగతి విద్యార్థులను మరింత ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఉన్న సమయాన్ని ఉపయోగించుకునేలా అధికారులు చొరవ చూపాలని విద్యాశాఖ అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఇప్పుడున్న నాడు నేడు ప్రోగ్రాంలో ఏదైతే మొత్తం అంతా అస్తవ్యస్తంగా తయారు చేసిన, గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసింది మొత్తం స్కూల్స్ అన్నింటినీ కూడా, ఏది కూడా స్కూల్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, చాలా వరకు టాయిలెట్స్ కావచ్చు, అన్నీ కూడా ఇన్కంప్లీషన్తో పెట్టేసింది. ఎక్కడ కూడా కంప్లీట్ చేయకోకుండా ఏదైతే నాడు నేడులో వచ్చిన డబ్బులు కూడా అక్కడ సంబంధించిన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఆ డబ్బును కూడా కొంతవరకు మిస్యూజ్ చేయడము. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎస్టిమేషన్ ₹1 కోటి ఉంటుందనుకోండి, ₹1 కోటిలో వాళ్ళకి 40 లక్షలు పెండింగ్ వర్క్ ఉంటే వాళ్ళు 80 లక్షలు డ్రా చేశారంటే బ్యాలెన్స్ ఇంకొక 20 లక్షలు అక్కడ మిస్యూజ్ అయినట్టే లెక్క. ఇలాంటి పరిస్థితులు ప్రతి చోట ఉన్నాయి. అన్నీ కూడా తీశారు. నాడు నేడు స్కూల్లో ఎన్ని కాంపౌండ్ వాళ్ళు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ మనం ఏ విధంగా ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందే చెప్తున్నాడు బ్రహ్మసముద్రం ఎంఈఓ ఏం చెప్తున్నాడంటే, ఒక 5 స్కూల్లో కారుతున్నాయి, పూర్తిగా వర్షాలు వస్తే పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, వర్షం వస్తే పిల్లల్ని రావద్దని, స్కూల్కి రావద్దని చెప్తామని చెప్తున్నారు. అంటే మనం ఎంత అంటే బ్రహ్మసముద్రం మండలం అంటేనే పూర్తిగా వెనకబడిన ప్రాంతం, మనం అక్కడ బార్డర్లో ఉంటున్నాం. అలాంటి చోట మనకి నా పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించలేకపోతే వాళ్ళందరూ కూడా డ్రాప్అవుట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటే మనం కోరుకుంటున్నాం మన డిఓ గారికి, ఖచ్చితంగా మీ ప్రపోజల్స్ మీరు పకడ్బందీగా మీరు మంత్రివర్యులకు పంపించగలిగితే మన ప్రాంతానికి ఆయన ఖచ్చితంగా నిధులు ఇస్తారు. ఆయనకు తెలుసు ఈ ప్రాంత పరిస్థితులు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా సర్వనాశనం చేశారు. ఏదైతే నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టారో ఆ ప్రోగ్రాంలో ఒక్కటి కూడా ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఒకటే అడుగుతారు, మాది స్కూల్ ఫినిష్ కాలే, మాకు కాంపౌండ్ వాల్ లేదు, టాయిలెట్స్ లేదు.